వ్యవసాయంలో రాణించాలంటే నూతన పద్ధతులు, వినూత్న ఆలోచనలే కీలకం. సాంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే గిట్టుబాటు అయ్యే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. అందుకే వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు రైతులు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు కొబ్బరి, కోకో, వక్క తోటలో ఏటీఎం విధానంలో పలు కూరగాయల పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. మంచి దిగుబడి పొందాలంటే నాణ్యమైన విత్తనం ఒక్కటే సరిపోదు. ఆ పండించే విధానంతో పాటు భూమిలో శక్తి ఉండాలి. ఆ భూమిలో ఏ పంటైనా పండుతుంది, ఏ చీడపీడనైనా తట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం వ్యవసాయ భూముల్లో ఇదే లోపించింది. అందుకే రసాయన సాగు నుంచి ప్రకృతి వ్యవసాయానికి వస్తున్న రైతులు మొదట కనీస దిగుబడులు రాక కొంతమంది రైతులు తిరిగి రసాయన మందుల వాడకానికే మొగ్గు చూపుతున్నారు. కానీ నేల ఆరోగ్యంగా మారి పంటల సాగు విధానం మార్చితే సౌభాగ్యమైన పంట పండుతుందని కొంతమంది నిరూపిస్తున్నారు. వారిలో ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడకు చెందిన రైతు వెంకటేష్ ఒకరు. ప్రకృతి వ్యవసాయ విభాగంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్గా పనిచేస్తూనే సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా తాను కూడా స్వయంగా సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నాడు. తనకున్న 5.5 ఎకరాల వ్యవసాయ భూమిలో 6 సంవత్సరాల క్రితం కొబ్బరి మొక్కలు నాటారు. అంతర పంటగా కోకో, వక్క నాటారు. అయితే మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ప్రయోగాత్మకంగా ఏటీఎం పద్ధతిలో పలు రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి విధానంలో పంటలు పండిస్తున్నారు. వేగివాడ గ్రామం పెదవేగి మండలంలో ఒక అరెకరంలో ఏటీఎం పెట్టడం జరిగింది. ఇది రెండోసారి. లాస్ట్ టైం కూడా ఏటీఎం పెట్టడం జరిగింది. పోయినసారి వచ్చిన ఆదాయాన్ని చూసి ఇప్పుడు ప్లాన్ చేసుకోవడం కూడా జరిగింది. అరెకరం ఏటీఎంలో 65,000 ఆదాయం లాస్ట్ టైం రావడం జరిగింది. ముఖ్యంగా బంతి, వంగ, టమాటా మీద అధిక ఆదాయం రావడం జరిగింది. ఇది ఒక సబ్సిడరీ ఇన్కమ్ కింద వచ్చి, ఎందుకంటే మెయిన్ పంటలో రావడానికి సమయం పడుతుంది. పసుపు, అల్లం ఇప్పుడు ఈసారి పెట్టాం, లాస్ట్ టైం పెట్టలేదు. అలాగే వరి కూడా కుజు పటాలియా డ్రై ప్యాడీ వేయడానికి ప్లానింగ్తో నర్సరీ వేయడం జరిగింది. ఒక అరెకరానికి డ్రై ప్యాడీ కుజు పటాలియా పెడతానికి కూడా సిద్ధంగా ఉంది. మొత్తం కూడా దీనికి మన ద్రవజీవామృతం ద్వారా, డ్రిప్ ద్వారా ద్రవజీవామృతం పారిస్తాం. అంతే తప్ప ఇంకా ఎటువంటి శస్యరక్షణ అవసరం లేదు. ఏమన్నా ఒక అవసరం ఉంటే మనం తయారు చేసుకునే అగ్నాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం, వీటి ద్వారా ఏమన్నా చీడపీడలు వచ్చినా నివారించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. లాస్ట్ టైం అయితే ఎటువంటి చీడపీడలు రాలా, ఏటీఎంలో గమనించడం జరగలేదు. ఈసారి కూడా ఎటువంటి చీడపీడలు ఉండవని అనుకుంటున్నాను. కేవలం జీవామృతం ఒకటి ఇన్పుట్, నర్సరీకి ఒకటి ప్లాంటింగు, రోటావేటర్ వేసుకోవడానికి మాత్రమే ఖర్చు అయింది ఏటీఎంకి. మొత్తం 8 రకాల వెజిటబుల్స్ వేసాము. నారుమడి 4,200 అయింది. అలాగే మనం రోటావేటర్ వేయడానికి పెట్టడానికి ముందు రోటావేటర్ వేయించాము. ఆ రోటావేటర్కి 1,200 తీసుకున్నాడు. 5,400 రూపాయలు ఖర్చు అయింది. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డ్రిప్ సిస్టమ్ ద్వారానే మన ద్రవజీవామృతం దానికి కూడా ఎక్కించడం జరుగుతుంది. 2,000 మొక్కలు పెట్టడం జరిగింది. 600 మొక్కలు వంగ మొక్కలు పెట్టాం, 600 మొక్కలు బంతి, 600 టమాటా మొక్కలు పెట్టడం జరిగింది. ఎవ్రీ 2 ఫీట్కి పెట్టడం జరిగింది. లైన్ టు లైన్ సోయింగ్ కూడా 3 అడుగులు వదలడం జరిగింది. కలుపు కూడా నివారించుకోవడానికి మన పవర్ వేడర్ తిప్పుకునే విధంగా స్పేసింగ్ పెట్టుకోవడం జరిగింది. ఒకటి మెయిన్ పంటలు వచ్చేలోపు మనకి ఆదాయం వస్తూ ఉంటుంది. ఒకటి ఆదాయ వనరుగా, ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉంటుంది. 2 ఆరోగ్యకరమైన ఆహారం మన ఇంట్లోకి మనం పండించుకోవచ్చు, తినొచ్చు. అలాగే సమాజానికి కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాం.